థైరాయిడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హార్మోన్. మానవుని శరీరం చాలా రకాల హార్మోన్స్ నిలయం. ఫస్ట్ ఇందాక ఒకసారి చెప్పుకున్నాం. మెలనిన్ ఉంటుంది, టీఎస్హెచ్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఉంటుంది, ఈఎస్హెచ్ ఉంటుంది, ఎల్ఎస్హెచ్ ఉంటుంది, ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది, అడ్రినల్ ఉంటుంది. ఇలా సో మెనీ హార్మోన్స్, చాలా రకాల హార్మోన్స్ నిలయమే మానవ శరీరం. అలాగే థైరాయిడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హార్మోన్. ఎస్, ఈ థైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుంది? ఇందాక ఇన్సులిన్ చెప్పుకున్నాం, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మరి థైరాయిడ్ ఏం చేస్తుంది అని ఆలోచించాలి తప్పకుండా. ఇక్కడ థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో శరీరంలో ఉన్న అన్ని హార్మోన్స్ని మానిటరింగ్ చేస్తుంది. అర్థమైంది? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఏవేవో 10 బ్యాంకులు 50 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నింటినీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ చేస్తుంది. అలాగే శరీరంలో అన్ని రకాల హార్మోన్స్ని థైరాయిడ్ హార్మోన్ మానిటరింగ్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ లోపిస్తుందో, థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనేషన్ కరెక్ట్ లేనట్లయితే మిగతా హార్మోన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇట్ ఈస్ ద నార్మల్ థింగ్ అనమాట. సో మా థైరాయిడ్ హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఇప్పుడు షుగర్ చెప్పుకున్నాం, అది ఇన్సులిన్ హార్మోన్ ప్యాంక్రియాట్స్లో రిలీజ్ అవుతుంది. ఇవి ఎక్కడ ఉంటాయి? థైరాయిడ్ హార్మోన్ ఎక్కడ డెవలప్ అవుతుంది మన శరీరంలో? చూస్తే గొంతుకు ఇరువైపులా చేపర్స్ ఆకారం ఈ విధంగా ఇక్కడ ఉంటాయి థైరాయిడ్ గ్లాండ్స్, గొంతుకు ఇరువైపు. సో అక్కడ థైరాయిడ్ హార్మోన్స్ నిల్వ ఉంటాయి, రిలీజ్ అవుతుంటాయి. మన శరీరానికి అవసరం ఉన్నంత హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందులో టీఎస్హెచ్, T3, T4 అని చెప్పేసి లెవెల్స్ ఉంటాయి, దాని రకాలు. ఈ విధంగా థైరాయిడ్ హార్మోన్ రెడీ అవుతుంది. ఈ విధంగా మన శరీరానికి సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కారణం ఏంటి సార్ అసలు థైరాయిడ్ బాడీలోకి రావడానికి? బాడీలో ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ అనేది ఉంటుంది. సో హెచ్చు తగ్గులు కావడానికి, పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే, థైరాయిడ్ హార్మోన్ ఎందుకు పెరుగుతుంది అని చూసినట్లయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినట్టయితే థైరాయిడ్ అంటే అసలు ఎవరికి తెలియదు. దర్ ఇస్ వన్ థింగ్ ఈజ్ దేర్. థైరాయిడ్ అంటే థైరాయిడ్ ఏం తెలియదు. 20 సంవత్సరాల పూర్వం థైరాయిడ్ ఎక్కడ కనపడాల. 18-19 ఇయర్స్ యువతల ఇక్కడ నుండి థైరాయిడ్ ఎక్కడో అక్కడ కొంచెం కొంచెం కనబడింది. ఆ తర్వాత ఇప్పుడు అందరిలా ఉంది, అంతటా ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి 100 మందికి ఒకరు, 200 మందికి ఒక థైరాయిడ్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్స్ ఉంటున్నారు. సో కారణాలు ఏంటి అని చూసినట్లయితే, జీవన విధానం, జీవన శైలి, మనం బ్రతుకుతున్నటువంటి జీవన విధానం సరిగ్గా లేదు అని చెప్పాలి. ఎప్పుడో అర్ధరాత్రి పడుకోవడం, మార్నింగ్ చేయాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ ఆపేసి 12 గంటలకు భోజనం చేయడం, లేదా 12 గంటలకు టిఫిన్ చేయడం, సాయంత్రం 4 గంటలకు భోజనం చేయడం, అది ఏ పరిస్థితుల్లోనూ సరైనటువంటి పద్ధతి కాదు. అందుకే భోజనం సమయం కరెక్ట్గా ఉండాలి, నిద్ర సమయం కరెక్ట్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఎలాంటి జబ్బు రాదు. నాట్ ఓన్లీ థైరాయిడ్, ఎలాంటి జబ్బు రాకుండా ఉండే అవకాశం ఉంది. భోజన వేళలు, నిద్ర వేళలు కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, అలాగే థైరాయిడ్ని కలిగిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? ఎస్, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు చూద్దాం. ఫస్ట్ రాగులు, రాగి మాల్ట్ చాలామందికి ఇష్టమైనటువంటి ఆహారం. చాలామంది కూడా రాగి జావ తాగేస్తున్నాం, రాగి మాల్ట్ తింటున్నాం అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. జస్ట్ 1 గ్లాస్ రాగి జావ తాగేసి వెళ్ళిపోతున్నారు. సో అది ఎనర్జీ సరిపోదు. తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ త్వరగా పెరిగిపోయే అవకాశం ఉంది, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. థైరాయిడ్ హార్మోన్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే చిలకడ దుంపలు, కందగడ్డ అంటారు, లేదా మురంగడ్డ అంటారు, అది కూడా తినకూడదు. స్వీట్ పొటాటో అని కూడా అంటుంటాం, అది బాగా తెలుస్తుంది. ఇది తినకూడదు. ఈ 2 పదార్థాలు తినకుండా ఉండడం థైరాయిడ్ పేషెంట్స్కి శ్రేయస్కరం. అలాగే కాఫీ కూడా తాగకపోవడం మంచిది. టీ కానీ పాలు కానీ తాగొచ్చు, కాఫీ తాగకూడదు. కాఫీ తాగకూడదు, టీ తాగొచ్చు, పాలు తాగొచ్చు. అలాగే ఇంకా చూస్తూ వెళ్ళినట్లయితే మటన్ తినకూడదు. బొమ్మిడాలు, పీతలు, ఎండు చేపలు, ఫ్రాన్స్ ఇవి తినకూడదు. ఇక మిగతా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవేవి తినకూడదు. ఇది కేక్స్ కావచ్చు, పిజ్జాస్ కావచ్చు, బర్గర్స్ కావచ్చు. అలాగే అటువైపు వెళ్ళినట్లయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే నూడిల్స్ నుంచి మొదలుకొని అన్ని రకాల ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ వగైరా వగైరా
ఏది తినకూడదు. తినకూడదు. అలా తిన్నట్టు కూడా థైరాయిడ్ హార్మోన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయ్యే ఓహో. అవకాశం ఉంది. కాబట్టి అలాంటి భోజనాన్ని మానేయడం మంచిది. ఓకే. డీప్ ఫ్రైస్ కూడా మానేయడం చాలా మంచిది. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ఉన్న వాళ్ళకి స్థూలకాయం పెరిగే అవకాశం ఉంది, బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ మానేయడం చాలా మంచిది. ఓకే. బరువు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది సార్ నాకు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. అలాగే Yes. బరువు కూడా తొందరగా గెయిన్ అవుతారు అనేది ఉంటుంది. అది అందుకే ఇందాక చెప్పాను. ఎందువల్ల అంటే ఇందాక చెప్పినట్టు హార్మోన్ డెఫిషియన్సీ ఆఫ్ హార్మోన్, ల్యాక్ ఆఫ్ హార్మోన్స్. కొన్ని రకాల హార్మోన్స్ ఆగిపోతాయి. కొన్ని రకాల హార్మోన్స్ యుద్ధమిద్దంగా పెరిగిపోతుంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్స్ పూర్తిగా అదుపు తప్పిపోతాయి. అలా అదుపు తప్పినప్పుడు థైరాయిడ్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎక్కువ మట్టుకు ఫిమేల్స్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా కనిపిస్తుంది, మేల్స్లో చాలా తక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన కారణం అన్నమాట. ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నట్టు బరువు పెరిగిపోతామని చెప్పారు. అవును. పెరిగిపోతామంటే కారణం అదే అనమాట. ఏదైతే చాలా వీక్గా ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఏ పని చేయలేకపోతారు, ఆయాసం వస్తుంటుంది, అవును. ఒళ్ళు తిరిగినట్టు అవుతుంది, తూలినట్టు అవుతుంటుంది. సో ఎనర్జీ ఉండాలి అని చెప్పేసి, ఎనర్జీ లెవెల్స్ అని చెప్పేసి భోజనం కూడా ఎక్కువగా తినడం అలాంటివి చేస్తుంటారు. ఓకే సార్. కొంతమంది అసలు భోజనం చేయరు. చెప్పండి. ఓకే సార్. అలాగే థైరాయిడ్ కలిగిన వాళ్ళు ఎలాంటి ఆరోగ్య పద్ధతిలో థైరాయిడ్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు? ఎస్. ఇందాక చెప్పినటువంటి డీప్ ఫ్రైస్ కానీ, ఇతరత్ర బయట ఆహారం కానీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. లివింగ్ అప్ దెమ్ అవి కాకుండా మిగతా ఆహారం, లిక్విడ్ డైట్, రసాలు, పులుసులు ఇలాంటివి. తర్వాత అన్ని రకాల కూరగాయలన్నీ తినొచ్చు. ఓకే. ఈవెన్ దో టమాటా, వంకాయ, బంగాళదుంపలు, ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటబుల్ కెన్ బి ఈట్ అండ్ యాజ్ వెల్ as చికెన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ తీసుకోవచ్చు. ఓకే.